హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫిజిక్స్ డైనమిక్స్లో కరోలినియర్ మోషన్ గురించి నేర్చుకుందాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఏముంటాయంటే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ ప్రొజెక్షన్, వర్టికల్ ప్రొజెక్షన్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్, దట్ ఈజ్ కరోలినియర్ మోషన్. సో ఇప్పుడు మనం కరోలినియర్ మోషన్ దీన్ని ఏమని చెప్తామంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ పాత్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాత్ ట్రేస్డ్ బై ద ప్రొజెక్టైల్ ఈజ్ ఏ పారాబోలా. సో అంటే మనకి ఇక్కడ ఏమంటుందంటే షేప్ అనేది ప్రొజెక్టైల్ మనం ఆబ్లిక్ ప్రొజెక్షన్ సర్టెన్ యాంగిల్తో మనం త్రో చేస్తే విల్ గెట్ పారాబోలా షేప్ ప్రొజెక్టైల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేస్తామంటే మనం XY యాక్సిస్ డ్రా చేస్తాం. XY యాక్సిస్ డ్రా చేసి ఒక ప్రొజెక్టైల్ నేను ప్రొజెక్ట్ చేశాను విత్ వెలాసిటీ U. ఇనిషియల్ వెలాసిటీ Uతో ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకు ఈ బాడీ అనేది సర్టెన్ యాంగిల్లో వెళ్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు హారిజాంటల్ కాంపోనెంట్ ఫర్ దిస్ వెలాసిటీ అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఫర్ దిస్ వెలాసిటీ డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, U cos ఆల్ఫా, ఓకే, అండ్ U sin ఆల్ఫా ఈజ్ ద వర్టికల్ కాంపోనెంట్. సో నాకు 2 కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీస్ వచ్చినాయి. సో ఇప్పుడు వెన్ ఎవర్ ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ మీన్స్ మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుంది, మైనస్ ఉంటుంది అనమాట. బాడీ మూవింగ్ ఫ్రమ్ డౌన్వర్డ్స్ టు అప్వర్డ్స్ మైనస్ G అండ్ బాడీ మూవింగ్ ఫ్రమ్ అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్ ప్లస్ G. ఓకే, సో నాకు ఈ ప్రొజెక్టైల్ని ఇలా త్రో చేయడం వల్ల నాకు PQ అనే డిస్టెన్స్ మూవ్ అయింది. మ్యాక్సిమం హైట్ ఎంత, Y. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ H అనమాట. సో X అనేది హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ని డెరైవ్ చేస్తున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ డెరైవ్ చేయడానికి ఏం చేయాలి, కన్సిడర్ ఏ ప్రొజెక్టైల్ ప్రొజెక్టెడ్ అలాంగ్ ఏ కర్వ్ విత్ ఏ ఇనిషియల్ వెలాసిటీ U. సో వాట్ విల్ బి ద హారిజాంటల్ కాంపోనెంట్ ఫర్ దిస్ వన్, U cos ఆల్ఫా అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ U sin ఆల్ఫా. సో మనకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తెలుసు కదా, దట్ ఈస్ S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఈ ఫార్ములాలో నేనేం చేస్తున్నానంటే నాకు హారిజాంటల్ డిస్టెన్స్ కావాలనుకోండి, నేను U cos ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తాను. సపోజ్ ఐ రిక్వైర్ వర్టికల్ డిస్టెన్స్ Y కావాలంటే U sin ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డిస్ప్లేస్మెంట్ ఇన్ Y డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాను. డిస్ప్లేస్మెంట్ ఇన్ Y డైరెక్షన్ అంటే నాకేమొస్తుంది, దిస్ Y ఈజ్ ఈక్వల్ టు S అనమాట. సో వెలాసిటీ మస్ట్ బి U sin ఆల్ఫా. సో ఇక్కడ నాకు ఈక్వేషన్లో ఇన్ ప్లేస్ ఆఫ్ U దగ్గర నేను U sin ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తే U sin ఆల్ఫా ఇంటూ T ప్లస్ హాఫ్, చెప్పాను కదా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ మైనస్ G ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మైనస్ G అండ్ T స్క్వేర్ అలాగే వచ్చింది. సో దీన్ని ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 అని చెప్పాను. ఈక్వేషన్ 1 ఇక్కడ రాసాను. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఇన్ X డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే ఏంటి, ఈ X డైరెక్షన్లో నాకు ఎంత దూరం వెళ్ళింది అని ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది చేయాలంటే మనకేం కావాలి, సింపుల్గా ఈ U అనే వాల్యూ U cos ఆల్ఫాని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్ ఫార్ములాలో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకు, X ఈజ్ ఈక్వల్ టు U cos ఆల్ఫా ఇంటూ T ప్లస్ హాఫ్ GT స్క్వేర్. సో మనకి హారిజాంటల్ డైరెక్షన్లో G వాల్యూ 0 ఉంటుంది. ఓకే, సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, X ఈజ్ ఈక్వల్ టు U cos ఆల్ఫా ఇంటూ T. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ U cos ఆల్ఫాని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. సో T ఈజ్ ఈక్వల్ టు X బై U cos ఆల్ఫా వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏ టైం వచ్చింది, టైం టేకెన్ టు రీచ్ ద డిస్టెన్స్ ఆఫ్ X. X అనే డిస్టెన్స్ మూవ్ చేయడానికి నాకు ఎంత టైం పట్టింది, T ఈజ్ ఈక్వల్ టు X బై U cos ఆల్ఫా వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అన్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ T ఈక్వేషన్ 2ని తీసుకొని వెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, Y ఈజ్ ఈక్వల్ టు U sin ఆల్ఫా ఇంటూ T మైనస్ హాఫ్ GT స్క్వేర్ యాక్చువల్ ఫార్ములా వచ్చింది. దీంట్లో U sin ఆల్ఫా ఇంటూ T అంటే X బై U cos ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ హాఫ్ G ఇంటూ అగైన్ T అంటే X బై U cos ఆల్ఫా హోల్ స్క్వేర్. T హోల్ స్క్వేర్ కదా ఇక్కడ, అందుకని మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ U క్యాన్సిల్, సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ tan థీటా. సో X ఇంటూ tan ఆల్ఫా మైనస్ హాఫ్ G ఇంటూ ఇది హోల్ స్క్వేర్ X బై U cos ఆల్ఫా హోల్ స్క్వేర్. సో X స్క్వేర్ బై U స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా వచ్చింది. ఓకే,
నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబోలాలో తీసుకురావాలి. ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఏంటి మనకి ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఈ ఫామ్లో తెచ్చుకోవాలి. అంటే నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ టాన్ ఆల్ఫాని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయా. అంటే టాన్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఒకటి బయట ఉంచి మిగతాదంతా లోపల తీసుకొచ్చాను. సో మైనస్ జీ ఇంటూ అగైన్ ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉంది కదా బాటంలో డినామినేటర్లో, దీన్ని పైకి తీసుకుని వెళ్తే సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. సో మైనస్ జీ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా బై 2u స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఇది నాకు ఏ ఫామ్లో ఉంది, మనకు ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా ఫామ్లో ఉంది. అంటే tan ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ జీ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా బై 2u స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఏ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు tan ఆల్ఫా అండ్ బి వాల్యూ ఈజ్ దిస్ మచ్ మైనస్ జీ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ ఆర్ పాత్ ట్రేస్డ్ బై ద ఆబ్లిక్ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ పెరాబోలా. సో పెరాబోలా ఈక్వేషన్. దీని నుంచి మనం ఏమేం ఫైండ్ అవుట్ చేస్తామంటే మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, మనకు ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ ఈక్వేషన్లో మనం బౌండరీ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిఫరెంట్ పారామీటర్స్ వస్తాయి. మ్యాక్సిమం హైట్ కావాలి ఇప్పుడు నాకు. మ్యాక్సిమం హైట్ అంటే ఏంటి, ఇక్కడ ఇందులో డయాగ్రామ్లో వై. సో వై కావాలి అంటే నేను ఏం చేశాను, ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ యూ, దట్ ఈజ్ యూ సైన్ ఆల్ఫా. నాకు వై కావాలి కదా, వై అనేది ఏంటి, వై డైరెక్షన్. ఓకే, వై డైరెక్షన్ మీన్స్ యూ సైన్ ఆల్ఫా. ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 0. సో ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. అండ్ యాక్సలరేషన్ ఏమవుతుంది, బాడీ మూవింగ్ అప్వర్డ్స్ కాబట్టి g ఈజ్ మైనస్ g. అండ్ డిస్ప్లేస్మెంట్, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఏం తీసుకోవాలి, నేను ఇప్పుడు y తీసుకోవాలి. సో y ప్లేస్లో h అనుకోవచ్చు. మనకు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి అనదర్ ఫార్ములా ఏంటి, v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as కదా. సో ఇప్పుడు నాకు ఏమేమి తెలుసు, v తెలుసు, u కూడా తెలుసు. సో ఈ vని యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, s ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a. మనకు ఆల్రెడీ తెలుసు v అంటే ఏంటి 0, u అంటే u సైన్ ఆల్ఫా, దట్ మీన్స్ 0 స్క్వేర్ మైనస్ u సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై మైనస్ 2g. ఓకే, సో ఇక్కడ మైనస్ 2g ఎందుకు వచ్చింది, g వాల్యూ మైనస్ g కాబట్టి. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయేది. మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద ప్రొజెక్టైల్ ఈజ్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2g. ఇలా మనం డెరైవ్ చేయాలి. డిప్లొమా స్టూడెంట్స్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డ్యామ్ షూర్ మనకు ఈ క్వశ్చన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఆల్రెడీ హైట్ వచ్చింది కదా, ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తీసుకోవాలి, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు, ఓకే, y ఈజ్ ఈక్వల్ టు u సైన్ ఆల్ఫా ఇంటూ t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఎందుకని, బాడీ మూవింగ్ అప్వర్డ్స్ g వాల్యూ మస్ట్ బి మైనస్. సో ఇప్పుడు నాకు y వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ స్టార్టింగ్లో 0 అండ్ రీచింగ్ టైంలో కూడా 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు u సైన్ ఆల్ఫా ఇంటూ t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఓకే, ఇప్పుడు u సైన్ ఆల్ఫా ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్ వచ్చింది. సో t స్క్వేర్ t క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్ టు 2u సైన్ ఆల్ఫా బై g వస్తుంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం, టైమ్ ఆఫ్ ఎసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే హారిజాంటల్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే PQ అనమాట, ఈ డిస్టెన్స్ మొత్తం టోటల్. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, నేను వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, జనరల్ ఫార్ములా. నాకు డిస్టెన్స్ తెలియదు, డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఈజ్ u కాస్ ఆల్ఫా ఇంటూ t అండ్ t వాల్యూ ఈజ్ దిస్ మచ్. ఓకే, సో ఇప్పుడు u కాస్ ఆల్ఫా ఇంటూ 2u సైన్ ఆల్ఫా బై g, ఈ టీని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి నెక్స్ట్ u 2 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని కామన్ తీస్తే u స్క్వేర్ కామన్ తీస్తే 2 సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా వచ్చింది బై g. సో మనకి ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో సైన్ 2 తీటా ఫార్ములా తెలుసు కదా, 2 సైన్ తీటా కాస్ తీటా. సో ఇది కూడా మనకి సేమ్ ఇదే ఫార్ములేషన్లో ఉంది, దట్ ఈస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నేను దీన్ని తీసేసి సైన్ 2 ఆల్ఫా బై g. సో ఇది మనకు రేంజ్ ఫార్ములా. రేంజ్ అన్నా, హారిజాంటల్ డిస్టెన్స్ అన్నా, మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ప్రొజెక్టైల్ అన్నా సేమ్
ఓకే, ఇదే ఫార్ములా యూస్ చేసి మనం చేయాలి. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఇందులో? టైం రిక్వైర్డ్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఇప్పుడు నాకు ఈ బాడీ పైకి మ్యాక్సిమం ఎంత హైట్ వెళ్తుంది? ఓకే, హెచ్ అనే హైట్ వెళ్తుంది. అక్కడ నాకు ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. v ఈజ్ 0. నాకు బాడీ పైకి రీచ్ అయింది అంటే వెలాసిటీ 0 అయిపోతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 0, u ప్లేస్లో u సైన్ ఆల్ఫా, బాడీ పైకి మూవ్ అవుతుంది కాబట్టి u సైన్ ఆల్ఫా మైనస్ g ఇంటూ టీ. అగైన్ g ఈజ్ మైనస్, ఎందుకని? బాడీ పైకి వెళ్తే g ఆబ్వియస్లీ మైనస్ కాబట్టి. సో g ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు u సైన్ ఆల్ఫా. సో t ఈజ్ ఈక్వల్ టు u సైన్ ఆల్ఫా బై g. సో అంటే నాకు ఏమొచ్చింది ఇక్కడ? మనం అబ్జర్వ్ చేస్తే టోటల్ టైం వచ్చి 2u సైన్ ఆల్ఫా బై g వచ్చింది. హాఫ్ ఆఫ్ ద టైం, అంతే కదా, ఇది మనకి టోటల్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ ఆఫ్ ద టైం అనమాట. సో హాఫ్ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2u సైన్ ఆల్ఫా బై g. ఓకే, అర్థమైందా? సో మీకు కంప్లీట్ వీడియో కానీ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ DDR ట్యూషన్స్. మనం ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్కి సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ అన్నీ పాస్ గ్యారంటీ తోటి కోచింగ్ ఇస్తున్నాము. మీలో ఎవరికైనా సబ్జెక్ట్స్ గైడెన్స్ కానీ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ DDR ట్యూషన్స్. ఇంకా మనకు DDR ట్యూషన్స్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. మీరు అది ఫాలో అయితే ప్రీవియస్ పేపర్స్, నెక్స్ట్ సొల్యూషన్స్, ఇలాంటి ఫ్రీ మెటీరియల్స్ అప్డేట్స్ మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.